రాజమండ్రి జైల్లో తనని తీవ్రవాదిలా చూశారన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. జైల్లో తన దగ్గరికి ఒక్కరిని కూడా రానిచ్చేవారు కాదని, జైల్లో తన రూమ్ లో ఉన్న సీసీ కెమెరాలు విజయవాడలో చూసేవారన్నారు. కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు జైల్లో సదుపాయాలు కల్పించలేదన్నారు మిథున్ రెడ్డి. జైల్లో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టారంటే ఒక టెర్రరిస్టో తీవ్రవాదిని జైల్లో పెట్టిన పరిస్థితి ఉండింది నాకు. నేను ఉన్నన్ని రోజులు కూడా ఒక పూర్తి బ్లాక్లో వేరే ఒక మనిషితో మాట్లాడే పరిస్థితి ఉండదు. కేవలం ఎప్పుడైనా ములాఖాతులు, వారానికి వచ్చిన ములాఖాతులు, లేకపోతే ఇంటికి 3 ఫోన్ కాల్ చేసుకోవచ్చు. ఆ 3 ఫోన్ కాల్ తప్పితే ఇంకొక మనిషితో మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు. మొత్తం సీసీ కెమెరా నిఘా, ఎవరు చూస్తూ ఉన్నారో ఆ సీసీ కెమెరాల్లో తెలియదు. విజయవాడలో కూడా ఆ సీసీ కెమెరాలో చూడగలుగుతారని చెప్పేవాళ్ళు. అధికారులు కూడా నాతో మాట్లాడేదానికి భయపడేవాళ్ళు. కోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చే వరకు ఏ ఒక్క వసతి కూడా జైల్లో కల్పించలేదు. వాళ్లకు చూస్తేనే నాకు అర్థమయ్యేది, జైలు అధికారులకు విపరీతమైన ప్రెషర్ ఉన్నింది. వాళ్ళు ఏ ఒక్క వసతి కూడా కోర్టు నుంచి ఆదేశాలు రాకుండా ఏ ఒక్కటి కూడా కల్పించలేదు. ఇవ్వాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ కూడా అవన్నీ కూడా వచ్చిన ఫస్ట్ కోర్టు ఆర్డర్ వచ్చే వారం 10 రోజుల వరకు అస్సలు ఏ ఒక్క సహకారం కూడా లేదు. ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ కూడా, మిగతా ఖైదీలకు ఇచ్చే ఫెసిలిటీస్ కూడా నాకు ఇవ్వలేదు.